ఫుడ్ ఆర్డర్స్, అందులోనూ జొమాటో ఆర్డర్స్ పర్ డేకి ఎన్ని అవుతున్నాయని అనుకుంటున్నారు? అందాదా జస్ట్ గెస్ చేయండి. నేను చెప్పనా, ఒక రోజుకి 1.3 మిలియన్ ఆర్డర్స్ అవుతున్నాయి ఒక్క రోజుకి. అందులోనూ 2023లో అయితే 1.6 మిలియన్ అయింది పర్ డేకి. ఇంకా ఓవరాల్ ఒక మంత్కి వేస్తే 50 మిలియన్స్, నెలలో 50 మిలియన్లు అంటే మనం ఎంత బిజీగా ఉండి వండుకోవడానికి బద్ధకం అయిపోయి అన్నీ ఆన్లైన్లోనే పెట్టుకొని తింటున్నాము. అప్పుడప్పుడు కొంచెం వండుకొని తినండి. ఏమక్క, ఏం కావాలి? సర్వపిండి నేనే చూడలేదు అసలు ఇది. సో ఇట్లా అందంగా ఉన్నావు, భలే అందంగా ఉన్నావు అసలు. మొత్తం లంగావోని పాత సినిమాల్లో ఉంటుంది చూడు, అట్లా ఉంది. ఓల్డ్ మూవీస్ पे हीरोइन जैसा दिख रहा है आप. మా కరీంనగర్ వాళ్ళే పెట్టుకున్నారు ఇది. అంటే నాది వరంగల్ అనుకో, అది వేరే ముచ్చట. తెలంగాణ స్పెషల్ డిష్ ఇది. అసలు నేను మా చిన్నప్పుడు ఎప్పుడో మా ఇంట్లో మా అమ్మ ముకుడుకు పెట్టి పొయ్యి మీద పెట్టి చేసేది. మరలేస్తూ మస్తు కష్టం. గిన్నెకు పెట్టి ఒత్తితే చేతి ఇలా నొప్పి వస్తుంది, అంతే కదా? కాదా? కష్టం కాదా చెప్పు. ఓకే చూద్దాం. బాగుంది. సర్వపిండి తింటే ఫస్ట్ రోలు ఉల్లిగడ్డలతో తినకూడదు, పెట్టుకోకూడదు, నార్మల్గానే తినాలి. యాక్చువల్లీ ఇది 50 రూపీస్కి ఇచ్చారు. మనకి అన్ని చోట్ల దొరకదు కాబట్టి 50 అంటే పెట్టొచ్చు. కాకపోతే కొద్దిగా మన ఇంట్లో చేసిన దానికంటే ఆయిల్ ఎక్కువ వాడారు. బయట కదా ఇట్లా ఒత్తి కుండ మీద పెట్టి చేసేంత స్కోప్ ఉండదు కాబట్టి నూనె కొంచెం ఎక్కువ పోసిళ్ళు. ఆయిల్ కూడా అవాయిడ్ చేసేటోళ్ళు మాత్రం అవాయిడ్ చేయండి. టేస్ట్ మాత్రం చూడాలనుకుంటే తినండి ఖచ్చితంగా. ఇక్కడ ఫ్రూట్స్లో కలిపి ఏమో ఇస్తున్నారు. అంటే కలిపి అంటే అదేగా కలిపి కాదు, ఫ్రూట్ జ్యూస్ టైప్లో ఇది. क्या है ये जूस है, ये जूस है. ये पंचिंग पलकनामा के पंचा कैसे करते? फ्रूट पे करते, ग्लास पे डाल के देते. गिलास में डाल के देते जूस. नहीं फ्रूट पे चाहिए, वो ऐसा चाहिए मेरे को. फ्रूट में चाहिए ड्राई फ्रूट चाहिए और वाटर मिल्क चाहिए. ठीक है. ओ कोकोनट ड्राई फ्रूट. कोकोनट ठीक है, कोकोनट मेरा फेवरेट है. कोकोनट कितना है? 180 150 180 है. 180 ठीक है. एक ही स्ट्रा है. हाँ 2 स्ट्रा नहीं, एक ही स्ट्रा है, एक ही है. సో ఇవన్నీ స్పెషల్గా షేక్ అనమాట, మిల్క్ షేక్ లాగా లోపలి పోసిస్తారు కాబట్టి ఇది 180. పైన డ్రై ఫ్రూట్స్ కూడా వేసారు. ఇది నార్మల్ జ్యూస్ లాగా అనిపించట్లేదు నాకు, చాలా థిక్గా ఉంది చూడడానికి. చూద్దాం పైసవసలో కాదు. బాగుంది. కాకపోతే ఒక 140 పెట్టొచ్చు. 140 150 పెడితే కొంచెం పర్లేదు. 180 అంటే కొంచెం ఎక్కువే. నార్మల్ జ్యూసే కాబట్టి మేబీ దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసి జ్యూస్ పెట్టారు వీళ్ళు, అందుకే కొంచెం థిక్నెస్ కూడా వచ్చింది. పికప్ లైన్ చెప్పనా? ఐ డోంట్ నీడ్ ఎనీ స్వీట్. యూర్ ఆల్రెడీ ద స్వీటెస్ట్ థింగ్ ఆన్ ద మెనూ. పడేసుకో. ఇదిగో నా వెనకాల ఉంది చూసారా, మోమోస్ అండ్ చికెన్ అని. ఇక్కడ నేను 3-4 సార్లు ఆల్రెడీ ఫుడ్ ట్రై చేశాను, అస్సలు బాగోదు. డోంట్ వేస్ట్ యువర్ టైం అండ్ డోంట్ వేస్ట్ యువర్ మనీ. ఇంటే కొట్టేస్తారు. పరిగెత్తు తప్పదండి. ఇక్కడ పూర్ణాలాగా ఏదో ఉంది, పూర్ణాలాగే ఉంది. లిట్టి చొక్కా. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. లిట్టి చొక్కా ఏమంటారు? लिट्टी चोखा कैसे बनाते? ये बिहार का स्ट्रीट फूड है. बिहार का स्ट्रीट फूड है. अच्छा. ये आटा है, ऊपर का आटा है. हाँ. अंदर ये चना सत्तू, चना पिंडी. శనగపిండి. అది శనగపిండి కాదు కదా? శనగపిండి. కొంచెం సత్తు. రైట్, శనగపప్పు మిక్సీ కొట్టారు. अच्छा एक प्लेट कितना है? 80. कितने आते हैं? 2 पीस. 80 को सिर्फ 2 पीस आते हैं? क्यों? फेमस फूड है क्या? हाँ ठीक है, टेस्ट करके देखती हूँ मैं. हेल्दी है, जीरो ऑयल का रहता है, ऑयल नहीं रहता है.
ఆయిల్ నైర్ అయితే అచ్చా ఓ టీకే నిప్పుల మీద కాలుస్తాం దీంట్లో అసలు 0% ఆయిల్ నాకు తెలిసి అందుకే హెల్దీ అంట 80 రూపాయలకు 2 పీసులు ఇస్తారంట ఇది సేమ్ పూర్ణాల్లాగే ఉంది మనం పిండి ఇలా చేసి దానిపైన బెల్లంది అది ముద్ద పెడతాం కదా పెట్టి ఇట్లా చేస్తాం సేమ్ మేకింగ్ అంతా పూర్ణాల ప్రాసెస్ ఇది చూద్దాం మనం ఎగ్ ప్లేట్ సో ఇది లిట్టి ఇది చోకా కర్రీని చోకా అంటారు ఈ గుండ్రంగా గోల్ గోల్ ఉన్నదాన్ని లిట్టి అంటారు ఇది బీహార్ ఫేమస్ ఫుడ్ అంట జస్ట్ లైక్ పూర్ణాలాగే ఉంది బట్ 80 రూపీస్ ఫ్రెండ్స్ ఇది 80 రూపీస్ పోతా కాదో చూద్దాం మనం డిఫరెంట్గా ఉంది నిజానికి అంటే ఎప్పుడు తినే రొటీన్ టేస్ట్ నాకు రావట్లేదు చాలా ఫుడ్ ట్రై చేశాను నేను అన్నిట్లోకి చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది ఇది కొత్త టేస్ట్ ఉంది చాలా రోజులైంది నా నోటికి కొత్త టేస్ట్ తగిలి పైన మనకి పచ్చిమిర్చి చట్నీ కింద టమాటా ఈ రెండు మిక్స్ పైన ఒక లేయర్ పచ్చిమిర్చి వేశారు హెల్ప్ దట్ వన్ వెజిటేరియన్ ఫ్రెండ్ ఇన్ ద గ్రూప్ ఫైండ్ యాక్చువల్ ఫుడ్ హియర్ అంట అంటే ఇది వెజిటేరియన్ అని అర్థం నేను యాక్చువల్గా నాన్ వెజ్ అనుకున్నాను బట్ అడుగుదాం ఏంటో స్టాల్ పేరు చాప్ ఓకే ప్లీజ్ చాప్ అంటే ఏంటి సోయా మిల్ మేకర్ ఇవన్నీ వెజిటేరియన్ పూరా అందుకే పెట్టుకున్నారు క్యాప్షన్ వీళ్ళు మిల్ మేకర్ ఇంతే ఉంటుంది కదా ఇంత పెద్దగా ఎలా వచ్చింది ఇది ఈ పుల్లంతా ఎంత ఏంటి బాబన్న ఇంకోసారి అన్న ఈ పుల్లంతా ఎంత 150 150 180 180 का है ठीक है हाफ देते सिर्फ 3 नहीं देते मेरा बहुत छोटा पट्टा है తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నా नहीं ठीक है 150 का दे दो నేను ఏదో ఒక రోజు బిజినెస్ పెడతా ఏదో ఒక రోజు ఫుడ్ స్టాల్ ఓపెన్ చేస్తా గుడ్ డెసిషన్ మీ వెజిటేరియన్ ఫ్రెండ్స్ అందరినీ పట్టుకొచ్చేయండి ఇక్కడికి ఇదేంటి చూడడానికి సేమ్ చికెన్ లాగా ఉంది నాకు అంటే మిల్ మేకర్ మామూలుగానే చికెన్ లా ఉంటుంది తెలుసా కరెక్ట్ గరం మసాలా వేసి వండితే చికెన్ ఫ్లేవరే వస్తుంది సూపర్ ఫైనల్లీ నేను ఎగ్జైట్ అయ్యా తిని టూ గుడ్ సూపర్ అసలు 150 వర్త్ ఖచ్చితంగా ట్రై చేయొచ్చు అందులోనూ వెజిటేరియన్స్ అయితే అస్సలు ఆలోచించకుండా ట్రై చేయొచ్చు కరెక్ట్గా మనకి కరకరకరం అంటే భలే నచ్చుతాయి కదా అప్పుడప్పుడు క్రిస్పీగా అస్సలు స్పైసీ లేదు నేను నార్మల్గా తిన్నాను పక్కన మనకి చట్నీ ఇచ్చాడు దాంతో ట్రై చేద్దాం బ్రో సూపర్ అసలు ఫ్యాబ్యులస్ నిజంగా అసలు నాకు మస్తు నచ్చింది ఇది నాకు మెల్లిగా స్వర్గం అంచులోకి వెళ్ళి అడుగు పెట్టడానికి వచ్చిన ఫీలింగ్ వస్తుంది సో ఇది 150కి వర్త్ మామా వర్త్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి వెజిటేరియన్స్ అయితే పండగ చేసుకోవచ్చు ఈ మూల నుంచి మొదలు పెడితే ఆ మూల దానికి ఫుల్ అంటే ఫుల్ స్టాల్స్ ఉన్నాయి నేను ఇంతకుముందు చాలా ట్రై చేసిన బట్ ఈసారి కొన్ని కొత్తగా ట్రై చేసిన మనం చూసినాం కదా బీహార్ ఫేమస్ ఫుడ్ ఒకటి ఆ తర్వాత కోకోనట్ జ్యూస్ ఒకటి దాంట్లోనే పోసిచ్చారు అండ్ లాస్ట్లో మనం మిల్ మేకర్ అది కూడా ట్రై చేసాము చాప్ ఫెంటాస్టిక్ అసలు ఇంకా ట్రై చేయడానికి కూడా ఉన్నాయి ఇక్కడ కానీ నా పొట్టలో ఖాళీ లేదు సో మీరు ఖచ్చితంగా ఈ ప్లేస్కి వచ్చి నేను ఏవైతే కొత్తగా ట్రై చేశానో ట్రై చేసి మీ రివ్యూ కూడా నాకు చెప్పండి అండ్ ఏం చేయాలో తెలుసు కదా హిట్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ మీరు ప్లేస్ కామెంట్ చేయండి నేను వెళ్ళి రివ్యూ చెప్తాను జెన్యూన్గా సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్ వెళ్ళి పడుకుందాం గుడ్ నైట్